హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఆర్ ఎడిట్స్. సో మీరు ఇందాక ప్రివ్యూలో ఒక వీడియో చూస్తారు కదా. సో అలాంటి 3D లిరికల్ వీడియోని ఎలా ఎడిట్ చేయాలో ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఈ వీడియోకి నేను యూజ్ చేసిన మెటీరియల్ మొత్తం మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ మీకు ఒకవేళ వర్క్ అవ్వకపోతే టెలిగ్రామ్లో కూడా అప్లోడ్ చేస్తాను. సో అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్లో ఉన్న నోడ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. సో నోడ్ వీడియో అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లోడ్ పైన ట్యాప్ చేసి ఇక్కడ లోడ్ టెంప్లెట్ కోడ్ పైన ట్యాప్ చేయండి. సో నేను మీకు ఇచ్చేది టెంప్లెట్ కాబట్టి సో మీరు టెంప్లెట్ని అయితే మీరు ఇందులోకి అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి. సో ఆ టెంప్లెట్ని మీరు ఈజీగా ఇందులోకి అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా మీరు టెంప్లెట్ని అయితే మీరు ఇంపోర్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ మీకు డీకోడింగ్ అనేది అయితే ప్రాసెసింగ్ అయితే అవుతుంది. సో ఈ డీకోడింగ్ అయిపోయిన తర్వాత మీకు టెంప్లెట్ అనేది లోడ్ అవుతుంది. సో నేను మీకు ఈ ఫుల్ ట్యూటోరియల్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సో చాలా టైం పడుతుంది. సో ఎందుకంటే నా ఫోన్ అయితే నాకు మొత్తం సపోర్ట్ అయితే చేస్తలేదు. సో ఎందుకంటే నా ఫోన్ యొక్క ప్రాసెసర్ అనేది తక్కువ ఉంది. సో అందుకని నేను నోడ్ వీడియో అయితే చేస్తున్నాను. కాకపోతే నోడ్ వీడియోలో 3D ఎడిటింగ్ అయితే బాగుంటుంది. సో అందుకని అయితే నేను దాన్ని అయితే చేద్దామని అనుకున్నా. సో కాకపోతే ఇప్పుడు నేను మీకు ఫుల్ ట్యూటోరియల్ కూడా చేయొచ్చు. కాకపోతే నాకు మొత్తం ఫోన్ అనేది ల్యాగ్ అయిపోతుంది. సో హ్యాంగ్ అయిపోతుంది. సో అందుకని అయితే మీకు ట్యూటోరియల్ ఫుల్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తలేను. సో ఓన్లీ మీకు టెంప్లెట్ వీడియో తీస్తున్నాను. సో మీరు సింపుల్గా టెంప్లెట్ని లోడ్ చేసుకొని సో మీరు అందులో మీరు కొన్ని ఎఫెక్ట్స్ అనేవి మీరు అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో నేను అవి మీరు ఏ ఎఫెక్ట్స్ అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవాలో సో నేను ఎక్కడెక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవాలో చెప్తాను. సో అక్కడ మీరు అడ్జస్ట్ చేసుకొని మీరు ఈ వీడియోని అయితే మీరు ఎక్స్పర్ట్ చేసుకోండి. సో మీకు నెక్స్ట్ వచ్చే ట్యూటోరియల్ మొత్తం మీకు సేమ్ నోడ్ వీడియో లాగే ఉంటుంది. సో 3D ట్యూటోరియల్ కాకపోతే మీకు అలర్ట్ మోషన్లో ఎలా చేయాలో అయితే నేను చెప్తాను. సో అది మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇప్పుడైతే ఈ వీడియో అయితే మనం కంటిన్యూ అయితే చేసేద్దాం. సో ఇక్కడ మీరు నోడ్ టెంప్లెట్ వీడియో అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ స్టార్టింగ్ వీడియో అని ఉంది కదా. సో ఇక్కడ రీప్లేస్ పైన ట్యాప్ చేయండి. రీప్లేస్ పైన ట్యాప్ చేసి మీకు నా టెలిగ్రామ్లో కానీ సో నా టెలిగ్రామ్లో ఇస్తాను. కాకపోతే అందులో ఏంటంటే లాస్ట్లో నా ఛానల్ వాటర్ మార్క్ అయితే ఉంటుంది. సో మీకు సింపుల్గా ఉండాలంటే మీరు అలర్ట్ మోషన్లో అయితే మీరు లిరిక్స్ అయితే యాడ్ చేసుకోండి. సో మీరు లిరిక్స్ యాడ్ చేసుకొని ఎడిటింగ్ చేసుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి మీకు నచ్చిన యానిమేషన్తో. సో అది చేసుకుంటే మీకైతే బెటర్ ఉంటుంది. సో ఇలా మీరు స్టార్టింగ్ వీడియో ఉంది కదా. సో అక్కడ వచ్చేసి మీరు లిరిక్స్ని అయితే మీరు యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇమేజ్ ఉంది కదా. సో ఇమేజ్లో నేను మీకు ఇచ్చిన పిఎన్జీని అయితే మీరు యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ సెకండ్ వీడియో ఉంది కదా. సో ఇది వచ్చేసి మీరు లిరిక్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ థర్డ్ ఇమేజ్ ఉంది కదా. సో వచ్చేసి మీరు ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో ఫోర్త్ ఇమేజ్ వచ్చేసి మీరు బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ మీకు టెలిగ్రామ్లో అయితే ఉంటాయి. సో మీరు ఈజీగా అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు రూట్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దానిపైన ట్యాప్ చేసి 3D సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సో ఇక్కడ నేను మీకు ఆల్రెడీ కీ ఫ్రేమ్స్ అయితే యాడ్ చేశాను. సో ఇక్కడ మీరు ఒకసారి మీ ప్రాసెసర్ కనుక బాగుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ట్రాన్సాక్షన్ ఎలా ఉందన్నది. సో ఇక్కడ మీకు ప్రాసెసర్ అనేది తక్కువ ఉంటే మీరు ఒకసారి స్లోగా అయితే మీరు ప్లే అయితే చేసుకోండి. సో మీరు ప్లే చేసుకొని మీకు ట్రాన్సాక్షన్ పర్ఫెక్ట్ ఉందా లేదా అని చూసుకోండి. మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇందులో.
సో ఇక్కడ ఉంది కదా, సో దీన్ని అయితే నేను కొంచెం తగ్గించుకుంటాను. సో ఎందుకంటే నాకు లిరిక్ అనేది నాకు కనిపిస్తలేదు. సో మీరు ప్రివ్యూలో కూడా చూసారు. సో ఇక్కడ మీకు లిరిక్ అనేది సరిగ్గా కనిపించదు. సో దీన్ని అయితే నేను అడ్జస్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ మీరు స్టార్టింగ్ ఇక్కడ లిరికల్ వీడియో ఉంది కదా, సో దీన్ని అయితే మీరు ట్రాన్స్ఫామ్లోకి వెళ్ళండి. ట్రాన్స్ఫామ్లోకి వెళ్ళి ఇక్కడ మీరు అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో ఈ లిరిక్ పొజిషన్ అయితే మీరు అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో ఇలా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో మీరు అడ్జస్ట్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ అయితే వస్తుంది. సో మీరు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సో మీరు ఇక్కడ మీరు ఎక్కడైతే మీరు కీ ఫ్రేమ్స్ అయితే యాడ్ చేస్తారో సో అక్కడైతే మీరు కర్వ్ అనేది మీరు ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో ఇక్కడ మీకు కీ ఫ్రేమ్స్ ఇక్కడ యాడ్ చేసుకున్నాను కదా, సో ఇక్కడ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ పైన ట్యాప్ చేసి ఇక్కడ కర్వ్లోకి వెళ్ళి సో ఇక్కడ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ పైన యాడ్ చేసి ఇక్కడ థర్డ్ దానిపైన అయితే మీరు ట్యాప్ చేయండి. సో మీరు దీన్ని మాత్రం మర్చిపోకండి. సో ఎందుకంటే మనకు యానిమేషన్ అనేది స్మూత్ ఉంటుంది. సో దీన్ని మాత్రం మీరు మర్చిపోకుండా కర్వ్ యానిమేషన్ అయితే ఇచ్చేసుకోండి. సో మీరు అది ఇచ్చుకుంటే మీకు బాగుంటుంది. సో నేను ఈ వీడియోలో అయితే నేను టెంప్లెట్ అయితే ఏం వాడలేను. సో మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక 18 టెంప్లెట్స్ అయితే ఇచ్చాను. సో అక్కడ మీరు ఆ వీడియో చూడకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు ఆ టెంప్లెట్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో అందులో మీకు పార్టికల్స్ అయితే చాలా ఉంటాయి. సో అందులో అయితే మీరు మీకు ఇష్టమైన పార్టికల్ని అయితే ఈ వీడియోలో అయితే మీరు యాడ్ అయితే చేసుకోండి. సో నేనైతే ఏం యాడ్ చేసుకుంటాను. సో ఎందుకంటే నేను మీకు ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రం ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి సో నేనైతే ఏం పార్టికల్స్ అయితే యాడ్ చేసుకుంటలేను. సో మీకు నెక్స్ట్ వచ్చే వీడియోలో మాత్రం మీకు విత్ పార్టికల్స్తోని సో అలర్ట్ మోషన్లో ఎలా ఎడిట్ చేయాలో అయితే నేను ఆ వీడియో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ వీడియోని మాత్రం మిస్ కాకండి. సో ఎందుకంటే మనకు ఇప్పుడు నాకైతే ఇందులో నోట్ వీడియోలో అయితే నాకు ల్యాగ్ అవుతుంది. సో అందుకని నేను అలర్ట్ మోషన్లో అయితే నేను ట్రై చేస్తాను. సో మీరు నెక్స్ట్ వీడియో అయితే మీరు చూడండి. సో అది కూడా తొందరలోనే వస్తుంది. సో ఓన్లీ 2 days అట్లా టైం పడుతుంది. సో ఆ తర్వాత నేను ఆ వీడియో అయితే నేను అప్లోడ్ అయితే చేస్తాను. సో ఆ వీడియోని చూసి మీరు ఈజీగా మీరు సేమ్ 3D ఎడిటింగ్ అయితే మీరు అలర్ట్ మోషన్లో వేయచ్చు. కాకపోతే మీరు మెయిన్లీ ఇమేజెస్ని అయితే మీరు ఎడిటింగ్ అయితే వేసుకోవాలి. సో ఓన్గా ఎడిటింగ్ అయితే వేసుకోవాలి. సో నేను దాని గురించి అయితే మీకు ప్రీవియస్గా మొత్తం 3 వీడియోస్ అయితే వేసాను. సో అది చాలా వరకు అయితే రీచ్ అయితే కాలేదు. సో అక్కడ మీరు ఎడిటింగ్ చేయాలనుకుంటే ఇమేజెస్ని ఇలా మీరు ఆ వీడియోస్ని అయితే చూడండి. సో ఎలా ఎడిటింగ్ చేయాలో మీరు ఆ వీడియోస్ని చూసి మీరు ఎడిటింగ్ అయితే చేసుకోండి. సో మీరు సింపుల్గా ఇప్పుడు ఈ వీడియో ఉంది కదా, సో ఇప్పుడు నేను ఇది మొత్తం సెట్ చేశాను కాబట్టి సో దీన్ని సింపుల్గా ఇక్కడ డౌన్లోడ్ సింబల్ పైన ట్యాప్ చేసి సో ఇక్కడ మీరు FPS అనేది 60లో పెట్టుకోండి, క్వాలిటీ అనేది హైలో పెట్టుకోండి. సో క్వాలిటీ అనేది హైలో పెట్టుకొని ఇక్కడ అప్ అండ్ టెంప్లెట్ ఉంది కదా, సో దీన్ని ఇక్కడ మీకు టిక్ మార్క్ ఉంటుంది. సో ఎందుకంటే మీరు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీరు ఇదే యానిమేషన్ వేరే దేనికైనా యూజ్ చేయాలనుకుంటే మీకు ఈజీ ఉంటుంది సో యూజ్ అవ్వడానికి. సో అక్కడ మీకు టెంప్లెట్ అనేది అవసరం లేకుంటే ఇక్కడ రైట్ టిక్ ఉంటుంది కదా, సో దాన్ని డిజేబుల్ చేసేసి మీరు ఇక్కడ గ్రీన్ కలర్ పైన ట్యాప్ చేస్తే మీకు వీడియో అనేది అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది. సో వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయిన తర్వాత మీరు అవుట్పుట్ని అయితే మీరు చూసుకోవచ్చు. సో ఒకవేళ మీరు అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ మీరు దాన్ని అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో వస్తే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో వసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.